మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి చూద్దాం. డిఎస్సికి సంబంధించి మనం చూసినట్లయితే నేడో రేపో డిఎస్సి మెరిట్ జాబితాకు ఛాన్స్ 18న పక్కా అంటూ ప్రచారం. సర్టిఫికెట్ల పరిశీలన బృందాలు ఉమ్మడి జిల్లా పోస్టులు వచ్చేసరికి 1241. ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించింది. మొత్తంగా 38,617 మంది అయితే పరీక్ష రాశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందా, మెరిట్ జాబితా ఎప్పుడు విడుదలవుతుందా అని అభ్యర్థులు వేయ కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈస్ట్ గోదావరి జిల్లా న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది. మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో మనకి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీనిలో ప్రధానంగా కొన్ని మాట్లాడుకోవాల్సిన అంశాలు అయితే ఉన్నాయి. వాటి గురించి క్లారిటీగా చూద్దాం. మనకి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో టెట్ స్కోర్ అప్డేట్ చేసే అంశానికి సంబంధించి ఇంకా ఆప్షన్ అనేది క్లోజ్ కాలేదు. టెట్ స్కోర్ అప్డేట్ ఆప్షన్ అనేది ఇంకా మనకి క్యాండిడేట్ లాగిన్లో చూపిస్తుంది కాబట్టి ఈ నెల 18 నాటికి విడుదలయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. అనంతరం మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్ లిస్ట్తో పాటుగా ఫైనల్ సెలక్షన్ లిస్టులు వచ్చినట్లయితే సెలక్షన్ లిస్టులో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి అయితే హాజరవుతారు. ఇక్కడ సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి ప్రతి 50 మందికి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది మనకి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన అప్డేట్. కాకినాడ జిల్లాలో 25 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఒక ఎంఈఓ మనకి క్యాస్ట్ సర్టిఫికెట్లకు సంబంధించి కానివ్వండి వాళ్ళు ఇష్యూ చేస్తారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికెట్ పరిశీలనకు సంబంధించి ఎంఈఓ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక హెచ్ఎం, ఒక స్కూల్ హెచ్ఎంని పెట్టినట్లయితే స్టడీ సర్టిఫికెట్లు ఏది రాంగ్ ఏది కరెక్ట్ అనేది ఇంచుమించుగా అంచనా వేయగలుగుతారు కాబట్టి ఒక హెచ్ఎంని తీసుకుంటున్నారు. డిప్యూటీ తహసీల్దార్ కూడా బృందంలో ఒక భాగంగా ఉండేలా చూసుకుంటారంటూ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. మీరైతే చెక్ చేయొచ్చు. డిఎస్సి 2025లో నోటిఫై చేయబడిన పోస్టుల సంఖ్య పంపించండి అంటూ కూడా మనకి కేటగిరీల వారీగా సబ్జెక్టుల వారీగా మొత్తంగా ఆగస్టు 31 నాటికి మొత్తం అన్ని పోస్టులకు సంబంధించిన వివరాలని పంపించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు అందినట్లయితే మనకి ఇక్కడ డేటా కూడా పబ్లిష్ అయింది కాబట్టి ఇది కూడా ప్రాసెస్ ముందుకు వెళ్తుందనేది తెలియచేయడానికి ముఖ్యమైన అంశాల కింద భావించాలి. ఖాళీలపై ఆరా అంటూ కూడా మనకి వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి నియామకాల్లో మరొక ముందడుగు, జిల్లాల వారీ వివరాలను కోరిన ఉన్నతాధికారులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. మనకి స్కూల్స్లో రకరకాల మేనేజ్మెంట్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. లోకల్ బాడీ, మున్సిపల్ స్కూల్స్, లోకల్ బాడీ, గవర్నమెంట్ బాడీ స్కూల్స్, దాంతోపాటుగా ఎంపీపీ మండల ప్రజా పరిషత్, జెడ్పీపీ జిల్లా ప్రజా పరిషత్, దీంతోపాటుగా మున్సిపల్ కార్పొరేషన్, వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఆశ్రమ్ స్కూల్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఈ విధంగా రకరకాల మేనేజ్మెంట్స్కి సంబంధించి ఖాళీల వివరాల లెక్కంతా కూడా పంపించాలని చెప్పేసి డిఎస్సి 2025 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నోటిఫై చేసిన మొత్తం పోస్టుల సంఖ్యను మేనేజ్మెంట్, కేటగిరీ, మీడియం, సబ్జెక్టుల వారీగా పంపించాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ నాటికి ఏర్పడే ఖాళీలను మొత్తంగా దీనిలో చూపించాలని చెప్పేసి కూడా కోరుతున్నట్లు సమాచారం. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్లు ప్రజెంట్ ఏవైతే వేకెన్సీస్కి సంబంధించి ఖాళీస్ ఉన్నాయో, ఎవరైతే ఆల్రెడీ బదిలీలు కోరుకున్న ప్లేస్లు ఉన్నాయో వాటన్నింటి సమాచారం కూడా కోరుతున్నట్లు సమాచారం. చాలామంది ఆల్రెడీ బదిలీలు కోరుకున్నారు కానీ రిలీవ్ కాకుండా పాత ప్లేస్ల్లోనే పనిచేస్తున్నారు. కొత్త టీచర్లు వచ్చారంటే వాళ్ళు రిలీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఎన్ని ఖాళీలు అనేవి ఉన్నాయి, ఎంతమంది బదిలీలు కోరుతున్నారు, ఎంతమంది బదిలీలు కోరుకోవడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 18న బృందాలను నియమించి నిర్ణీత ఫార్మేట్లో క్షేత్రస్థాయి నుంచి డేటాను తీసుకోవాలని ఆదేశించారు. అంటే మనకి ఇక్కడ ఖాళీలకు సంబంధించి రాస్టర్ ప్రకారం ఎన్నెన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయనే వివరాలను కూడా మరొకసారి రీవెరిఫై చేసుకుంటున్నారు. 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు కానివ్వండి, 13 జిల్లాలకు సంబంధించిన సెలక్షన్ లిస్టులు కానివ్వండి, అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ ప్రక్రియ ఇవైతే మనకి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటిని ముందుకు తీసుకువెళ్ళాలంటే ముందుగా జిల్లాల వారీగా ఖాళీల వివరాలను ఒకసారి రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ నెల 31 నాటికి ఏర్పడే ఖాళీల సంఖ్యను పంపించాలని చెప్పేసి వెస్ట్ గోదావరికి సంబంధించి మనకి ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఓకే గైస్, ఈ అన్ని అంశాలు మనం పరిశీలన చేసినట్లయితే ఒక అంశం అయితే క్లారిఫై అవుతుంది. మనకి ప్రాసెస్ అయితే జరుగుతుంది. 13 జిల్లాలకు సంబంధించి ముందుగా మెరిట్ లిస్టులు అనేవి మనకి వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ 18వ తారీఖున విడుదల చేస్తారా లేదా అనేది కూడా అఫీషియల్గా ఇప్పటి వరకు ఎటువంటి స్టేట్మెంట్ అనేది లేదు. ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న స్టేట్మెంట్ ప్రకారం చూసినట్లయితే నెలాఖరు నాటికే పోస్టింగ్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రాసెస్ అయితే జరుగుతుంది. ముందుగా మెరిట్ లిస్టులు వెబ్సైట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అనంతరం సెలక్షన్ లిస్టులు మనకి వెబ్సైట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.